ఈ రోజు ఈ వీడియోలో ఫియర్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. వేదిక లీడ్ గా హర్షిత గోగినేని డైరెక్షన్ లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ సింధు అనే అమ్మాయి గురించి. తను తన బాయ్ ఫ్రెండ్ సంపత్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటది. పెద్ద ఇల్లు, మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో తన లైఫ్ బ్రహ్మాండంగా సాగుతూ ఉంటది. అయితే ఓసారి సంపత్ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. వారంలో తిరిగి వస్తా అని చెప్పి వెళ్లిన వాడు 10 రోజులైనా తిరిగి రాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడు. దాంతో ఏమైందా అని సింధుకి టెన్షన్ మొదలైద్ది. ఈ టెన్షన్ చాలదన్నట్టు సింధుని ఎవరో ఫాలో చేయడం మొదలు పెడతారు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ తనని వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి తన బాయ్ ఫ్రెండ్ సంపత్ గురించి, తనని వెంటాడి వేధిస్తున్న వాడి గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ సింధు ఎవరు? తను ఏం చేస్తుంటది? తనకి సంపత్కి ఎలా పరిచయం అయింది? వారంలో తిరిగొస్తా అని వెళ్లిన సంపత్ ఏమయ్యాడు? ఇంతకీ సింధు వెంట పడుతుంది ఎవరు? తన బాయ్ ఫ్రెండ్ మిస్సింగ్ కి తన వెంట పడుతున్న వాడికి ఏదైనా సంబంధం ఉందా? అసలు సింధు జీవితంలో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే, పర్లేదు. కాకపోతే ఈ సినిమా అందరికీ నచ్చే అవకాశం తక్కువే. ఈ సినిమా చూడాలంటే చాలా సహనం కావాలి. అంటే ఇది రెగ్యులర్ మూవీ కాదు. స్కిజోఫ్రేనియా అనే ఒక మానసిక వ్యాధి గురించి ఈ సినిమా. ఈ మానసిక వ్యాధి గురించి క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం తడబడ్డారు. ఈ సినిమాలో అట్ ద సేమ్ టైం 3 టైమ్ లైన్లు నడుస్తూ ఉంటాయి. ఫస్ట్ ది సింధు చైల్డ్హుడ్ పోర్షన్ కాగా, రెండోది సింధు సంపత్ తో రిలేషన్షిప్ లో ఉన్న టైం లైన్. ఇక మూడోది సింధు మెంటల్ అసైలం లో ఉన్న టైం లైన్. చిన్నప్పటి నుంచి సింధు మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది వివిధ దశల్లో మనకి చూపించే ప్రయత్నం చేశారు. సింధుకి చిన్నప్పటి నుంచి భయం ఎక్కువ. ఆ భయం తనతో పాటే పెరిగి పెద్దదయ్యి భరించలేనంతగా మారిపోద్ది. ఈ ప్రాసెస్ లో తన బ్రెయిన్ సేఫ్టీ కోసం కొన్ని క్రియేట్ చేయటం మొదలు పెడుతుంది. తన బ్రెయిన్ ఏం క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం మీరు సినిమాలోనే చూడాలి. ఇక క్లైమాక్స్ రివ్యూలు దాదాపుగా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయినా, లాస్ట్ ట్విస్ట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కొంచెం సర్ప్రైజ్ చేసింది. మొత్తంగా సినిమా అయ్యాక పర్లేదనే ఫీల్ అయితే కలిగింది. ఇక సింధుగా వేదిక పర్లేదనిపించింది. కొన్ని సీన్స్ లో బానే చేసింది కానీ, ఇంకొన్ని సీన్స్ లో మాత్రం ఎందుకో ఆక్వర్డ్ గా అనిపించింది. ఇక డైరెక్టర్ హరిత విషయానికి వస్తే తన పనితనం ఓకే. అంటే తను అనుకున్న కాన్సెప్ట్ బానే ఉంది కానీ, దాన్ని తెరకెక్కించే క్రమంలో కొంచెం తడబాటుకు గురైంది. ఇలాంటి సినిమాలు టైట్ స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా ఉండాలి. కానీ ఈ సినిమా మాత్రం చాలా నీరసంగా సాగుతూ మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. అసలు మనం సినిమా చూస్తున్నామో సీరియల్ చూస్తున్నామో అర్థం కాదు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. ఓవరాల్ గా టెక్నికల్ గా అయితే ఈ సినిమా చాలా వీక్ ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు అవార్డ్ విన్నింగ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. అది విషయం.